సంసోన్ ఎటువంటి ఒక బలవంతుడుగా మారాడంటే ప్రిలరా, సింహముని గొర్రె పిల్లలాగా చీల్చేశాడు. అంతటి బలం. దాని వెనుక తల్లి అహర్నిశలు వ్రతం చేసి తన కుమారుణ్ణి నజరీయుడుగా ఆమె సమర్పించింది. ఒక్క గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను సంహరించాడు. ఒక గాడిద ఎముకని ఆయుధంలాగా మార్చుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే సంసోను వంటి బలవంతుడు ఇంకొకడు లేడంట. దానికి కారణం ఏంటో తెలుసా? తల్లి దేవుని ప్రణాళికతో సహకరించింది. ఈరోజు నీ బిడ్డల జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ప్రియ తల్లి. కానీ దానికి తల్లులుగా మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని ప్రణాళికలకు సహకరించే తల్లిలాగా బిడ్డల కోసము చేతులెత్తే తల్లుల కోసం దేవుడు ఈరోజు చూస్తున్నాడు. టీవీలో యూట్యూబ్లో మనం చూస్తుంటే ఎంత ఘోరం అంటే అసలు మనుషులకు ఏమైపోతుంది అనిపిస్తుంది. 22 ఏళ్ళ వయసులో వచ్చిన కూతుర్ని చంపేయటము, చిన్నపిల్లల్ని ఎవడో ఒకడిని ప్రేమించి చిన్న వయసోడాన్ని పెద్ద వయసోడాన్ని ఏం చూడకుండా ఎవరితోనో తిరగడానికి బిడ్డల్ని వీధుల్లో వదిలిపెట్టేసి ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు సొంత తల్లి బిడ్డల్ని చంపేసింది. అసలు బిడ్డలకి ఏమైనా దెబ్బ తగిలితేనే తల్లి తట్టుకోలేదు కదా, ఆ గొంతు నులిమి ఊపిరి ఆడకుండా దిండు పెట్టి ఒత్తి చంపేశారని చెప్పి ఆ న్యూస్లో చూస్తుంటున్నప్పుడు అది వింటుంటేనే అసలు నిద్ర పట్టదు, కలత కలుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు మారిపోతున్నారు అని. ఈరోజు దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా ప్రిలరా? ప్రతి ఒక్క తల్లి చేతులెత్తి ప్రార్థన చేసి బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, దేవుని ప్రణాళిక వాళ్ళ లోపల నెరవేర్చబడాలని అట్లా ప్రార్థన చేసే తల్లుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రియ తల్లి, ఈరోజు వాక్యం ఏమంటుంది అంటే ఏ తల్లి అయితే దేవునిలో ఉంటుందో వాళ్ళ బిడ్డల్ని దేవుడు ఎట్లా బలవంతులుగా చేస్తాడంటే సంసోను తల్లి ఎప్పుడైతే అపవిత్రమైనది ముట్టకుండా దేవుడి కోసం నిలబడిందో బలవంతుడైన సంసోనుకి జన్మనిచ్చింది.